గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 3వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, సో ఏడిఆర్స్ అంటే ఫ్రెండ్స్ యూఎస్ మార్కెట్లో మన ఇండియన్ కంపెనీస్ అనేవి లిస్ట్ అయి ట్రేడ్ అవుతున్నాయి అని అర్థం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసిఐసిఐ బ్యాంకు 4% పాజిటివ్గా ఉంది. దాని తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు 3.7%, విప్రో 3.4%, ఇన్ఫోసిస్ అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక సింపుల్ థింగ్ అనేది నేను షేర్ చేస్తున్నాను. నిఫ్టీ కిందకి వెళ్ళింది. దాంతోపాటు ఏంటంటే ఒక సెక్టారు ఆర్ ఇండిసెస్ ఏదైనా డ్రాక్ చేస్తుందంటే అదర్ సెక్టార్స్ అదర్ ఇండిసెస్ కూడా ఫాలో అవుతాయి అనమాట. లైక్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫాలో అయింది. బట్ నిఫ్టీ కిందకి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అడాగ్ స్టాక్స్, అదానీ గ్రూప్స్ యొక్క స్టాక్స్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి కొద్దిగా నిఫ్టీ వెళ్ళింది. ఇండైరెక్ట్గా బ్యాంక్స్తో అదానీ గ్రూప్ ఏదైనా రిలేషన్ ఉందేమో కానీ డైరెక్ట్గా ఎటువంటి కంపెనీ కూడా బ్యాంక్ నిఫ్టీలో ఈ యొక్క ఇండిసెస్లో లిస్ట్ అయితే అవ్వలేదు. ఓకే, సో ఏంటంటే ఒక రకంగా ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఈ నిఫ్టీని ఫాలో అవడం వల్ల స్ట్రాంగ్గా కిందకి వెళ్ళిందేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎనీహౌ ఏంటంటే మనకి బౌన్స్ కూడా జరిగితే స్ట్రాంగ్గా కూడా జరగవచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మనకి ఏడిఆర్స్ నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తుంది. ఇండియన్ ఇండిసెస్లో ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే మెటల్స్ హెవీగా లాస్ అయినాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఎనర్జీ సెక్టర్, ఓకే, అండ్ రోజుకో సెక్టార్ అనేది టాప్ లూజర్గాను రోజుకో సెక్టార్ టాప్ గెయినర్గాను రొటేట్ అవుతూ వస్తుంది, గమనించండి. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ అండ్ మీడియాలో కొద్దిగా పాజిటివ్ అనేది కనిపించింది. ఎస్పెషల్లీ ఎఫ్ఎంసీజీ చాలా పాజిటివ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా గ్లోబల్ ఇండిసెస్ అనేవి మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఇక్కడ ఫ్రెంచ్ పాజిటివ్గా ఉంది, అండ్ రష్యా పాజిటివ్గా ఉంది, అండ్ జర్మనీ పాజిటివ్గా ఉంది, జపాన్ పాజిటివ్గా ఉంది. ఎస్జిఎక్స్ నిఫ్టీ న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడ ఓపెన్ అవ్వచ్చు అనేది చూద్దాం ఫ్రెండ్స్. డౌ జోన్స్ వచ్చేసరికి అగైన్ న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా హాంకాంగ్ అండ్ ఆఫ్ కోర్స్ యుఎస్ 30 కూడా నెగిటివ్లో ఉంది. యూరోప్ అండ్ సౌత్ కొరియా, లండన్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. మనకేంటంటే ఆల్ టుగెదర్ ఒక మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. అండ్ ఎకనామిక్ యొక్క క్యాలెండర్ అనేది ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మనకి అర్థమవుతుంది. ఎకనామిక్ క్యాలెండర్ అనేది చూస్తే ఎస్టర్డే మనకేంటంటే యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్ రిమైన్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత 4.75 అనేది రిటైన్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే న్యూట్రల్ ఇంపాక్ట్ అనేది ఉంది. ఓకే, దాని తర్వాత ఇనీషియల్ జాబ్ క్లెయిమ్స్, నిరుద్యోగం అనేది తగ్గిపోయింది ఫ్రెండ్స్. సో ఇట్స్ ఓకే. సో ఈ నెంబర్ ఎంత తక్కువ వస్తే అంత పాజిటివ్ అనమాట. సో అండ్ 3 స్టార్ ఉందంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. ఇది ఒక రకంగా ఏంటంటే పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ నాన్ ఫామ్ ప్రొడక్టివిటీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ పాజిటివ్గా కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ లేబర్ కాస్ట్ అనేది, యూనిట్ లేబర్ కాస్ట్ అనేది నెగిటివ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక 2 ప్లస్లు ఒక 2 నెగిటివ్లు అనేవి కనిపిస్తున్నాయి. ద మెయిన్ ఏంటంటే జాబ్లెస్ క్లెయిమ్స్ అనేది పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. సో గ్లోబల్ క్యూస్లో అండ్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ నుంచి కొంత పాజిటివిటీ కనిపిస్తుంది. బట్ మనకి డౌ జోన్స్ అయితే న్యూట్రల్గా ట్రేడ్ అవుతుంది. ఈరోజు విషయానికి వస్తే చాలా ఈవెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఇక్కడ ఉంది మళ్ళీ మనకి, అండ్ ఇవన్నీ కూడా ఫండమెంటల్గా ఇంపాక్ట్ అవుతాయి అనమాట. ఇవి కూడా ఒకసారి ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ డైలీ టైం ఫ్రేమ్లో స్టిల్ ఏంటంటే మనకి హైయర్ హై క్రియేట్ చేయనంత వరకు ఇది అంటే అట్లీస్ట్ ఏంటంటే ప్రీవియస్ డే హైని బ్రేక్ చేసి క్లోజింగ్ ఇవ్వనంత వరకు ఈ డైలీ టైం ఫ్రేమ్లో సెల్లింగ్ అనేది చూపిస్తుంది. బట్ ఎనీహౌ ఏంటంటే మనకి లాస్ట్ 1 అవర్లో స్ట్రాంగ్ రికవరీ అయితే నిన్న మనం చూసాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ఏంటంటే ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్స్ ప్రకారం ఈ డేటా అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నిఫ్టీ అనేది మనకి ఆల్మోస్ట్ న్యూట్రల్ వ్యూ అనేది కనిపిస్తూ ఉంది. ఎనీహౌ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ స్టిల్ ఏంటంటే నెగిటివ్గానే కనిపిస్తూ ఉంది ఏది మన నిఫ్టీ కూడా. ఇకపోతే రిజల్ట్స్ క్యాలెండరు, ఈరోజు రిజల్ట్స్ అనేవి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మనకి చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో ఈ యొక్క కంపెనీల్లో మనకి కొద్దిగా వాలటైలిటీ అనేది ఉండే అవకాశం ఉంది. సో ఇవి మీరు కావాలంటే ఒకసారి పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి అంబుజా సిమెంట్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయింది. అదానీ పోర్ట్స్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నెక్స్ట్ రేస్లో ఉన్నాయి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి క్యాష్ మార్కెట్లో చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ అయితే మళ్ళీ 3,000 కోట్లు అనేది సెల్ చేశారు. అదేవిధంగా డిఐఎస్ 2,371 కోట్లు బై చేశారు. నెట్ టు నెట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 693 కోట్లు క్యాష్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్, క్లయింట్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ప్రొప్రైటరీ అండ్ డిఐఎస్ ఇద్దరు కూడా లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజు ఎక్స్పైరీ అయిపోయింది కాబట్టి 9th ఫిబ్రవరి అనేది తీసుకుంటే ఫ్రెండ్స్ హయ్యెస్ట్గా
మనకేంటంటే ఇక్కడ 18,500 కాల్ అనేది, దాని తర్వాత 18,000 అనేది, ఇవి రెండు కూడా రౌండ్ నెంబర్స్. ఆబ్వియస్గా మార్కెట్ అనేది బేరిష్ కండిషన్లో ఉంది కాబట్టి ఈ రెండింటి మీద హెవీగా ముందే పొజిషన్స్ అనేది బిల్డప్ చేసి పెట్టినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ 17,600 స్ప్రెడ్, ఐ మీన్ షార్ట్ స్ట్రాడల్ అనేది ఎక్కువగా ప్లే చేసినట్టు కనిపిస్తుంది. ఒకటే స్ట్రైక్ మీద ఏంటంటే పుట్ సైడ్ నుంచి కాల్ సైడ్ నుంచి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డౌన్ సైడ్ సపోర్ట్ విషయానికి వస్తే 17,500 రౌండ్ నెంబర్ అనేది మనకి సపోర్ట్ కనిపిస్తుంది. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకుంటే ఫ్రెండ్స్, కొద్దిగా ఓటీఎం పుట్స్ అయితే సెల్ చేశారు, బట్ ఏటీఎంకి దగ్గరలో కాల్స్ అయితే సెల్ చేశారు బేస్డ్ ఆన్ ద డేటా. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి టాప్ ఫీచర్స్లో మనం డిస్కస్ చేసుకుంటే ఇక్కడ 12% అనేది మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ప్రైస్ అయితే 0.48% మాత్రమే కనిపిస్తుంది. దాని తర్వాత ఏసీసీ అండ్ కోరమండల్ ఈ రెండు కూడా ఏంటంటే వోలటైల్గా ఉండే అవకాశం ఉంది. ఓకే, ఈ రెండు కూడా కపుల్ ఆఫ్ డేస్ కోసం వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఎస్జిఎక్స్ నిఫ్టీని బట్టి నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో మనకి లాట్స్ ఆఫ్ కన్సోలిడేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్ ఏంటంటే 17,500 దగ్గర హోవర్ అవుతుంది, బట్ ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. లాంగ్ సైడ్ అంతా కూడా ఇండెసిషన్స్ అనే ఫార్మేషన్ జరుగుతున్నాయి. లోవర్ లెవెల్స్లో కొద్దిగా బయింగ్ జరుగుతుంది, హైయర్ లెవెల్స్లో సెల్లింగ్ అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఒక రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే ప్రస్తుతానికి మనకి 17,690 దగ్గర ట్రేడింగ్ అనేది అవుతుంది. అదేవిధంగా మన నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి 17,610. సో ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 80 పాయింట్స్ ప్లస్ గ్యాప్ అప్ అయితే అయ్యే అవకాశం ఉంది బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.